హాయ్ హలో వెల్కమ్ టు మై ఇంటి రుచులు ఓన్లీ వెజిటేరియన్. ఈరోజు ఎంతో టేస్టీగా కమ్మగా సగ్గుబియ్యం పాయసాన్ని ఎలా ప్రిపేర్ చేసుకుందామో ఈ వీడియోలో చూద్దాము. చల్లారిన తర్వాత కూడా చిక్కబడకుండా పర్ఫెక్ట్ కొలతలతో ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. ఈ సగ్గుబియ్యం పాయసం ఒంటికి కూడా చలవ చేస్తుంది, చాలా టేస్టీగా ఉంటుంది, అలాగే చాలా సింపుల్గా కూడా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దాం. ముందుగా ఒక కప్పు సగ్గుబియ్యాన్ని తీసుకోవాలి. ఇవి నైలాన్ సగ్గుబియ్యం, లేదంటే పెద్ద సగ్గుబియ్యం ఏమైనా తీసుకోవచ్చు. ఏదైనా మంచి క్వాలిటీ సగ్గుబియ్యం తీసుకుంటే బాగుంటాయి. ఇప్పుడు ఒక కప్పు సగ్గుబియ్యం తీసుకుని ఒక బౌల్లోకి వేసుకుని అదే కప్పుతో ఒక కప్పు వాటర్ వేసుకుని ఒక 2-3 అవర్స్ నానబెట్టుకోవాలి. ఇలా 2-3 అవర్స్ నానబెట్టుకుంటే మనకు సగ్గుబియ్యం పర్ఫెక్ట్గా కుక్ అవుతాయి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకుని అందులోకి 1 టీ స్పూన్ వరకు నెయ్యిని వేసుకోవాలి. ఈ గీ హీట్ అయిన తర్వాత డ్రై ఫ్రూట్స్ని వేసుకోవాలి. నేను బాదం పప్పు, జీడిపప్పు, అలాగే కిస్మిస్ వేస్తున్నాను. మీ దగ్గర ఇంకేమైనా డ్రై ఫ్రూట్స్ ఉంటే అవి కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు బాదం పప్పు, జీడిపప్పు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత కిస్మిస్ని కూడా వేసుకుని దోరగా ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో ఇవి దోరగా ఫ్రై చేసుకుని పక్కకి తీసేసుకుని అదే ప్యాన్లోకి 2 కప్స్ వాటర్ని వేసుకోవాలి. మనం ఏ కప్పుతో అయితే సగ్గుబియ్యాన్ని తీసుకుంటున్నామో అన్నీ కూడా ఆ కప్పుతోనే మెజర్మెంట్స్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ వాటర్ని రోలింగ్ బాయిలింగ్ అయ్యేంత వరకు మరిగించుకుని తర్వాత నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని వాటర్తో సహా వేసేసుకోవాలి. అప్పుడు మనం 1 కప్పు సగ్గుబియ్యానికి 3 కప్స్ వాటర్ క్వాంటిటీ లెక్క అవుతుంది. ఇప్పుడు ఈ సగ్గుబియ్యాన్ని మీడియం ఫ్లేమ్లో కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి. సాఫ్ట్గా అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. ఒక 5 మినిట్స్కి నాకు ఇలా సగ్గుబియ్యం బాగా కుక్ అయినాయి. అదే పెద్ద సగ్గుబియ్యం తీసుకుంటే కనుక ఒక 10 మినిట్స్ పడుతుంది. ఏదైనా సరే ఇలా మెత్తగా కుక్ అయిన తర్వాత ఒక కప్పు సగ్గుబియ్యానికి 1.5 కప్పు వరకు బెల్లం తురుమును వేసుకోవాలి. అదే స్వీట్నెస్ తక్కువ తింటే కనుక ఇంకా తక్కువైనా వేసుకోవచ్చు. ఇదైతే కనుక సమానంగా ఉంటుంది. బెల్లంలో ఏమైనా నలకలు ఉంటాయి అనుకుంటే కనుక ముందుగా మెల్ట్ చేసుకుని ఆ బెల్లం వాటర్ని వేసుకోవాలి. ఇప్పుడు ఈ బెల్లం అంతా కూడా కరిగేంత వరకు బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు 1 టీ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకోవాలి. అలాగే ముందుగా ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకుని మిక్స్ చేసుకుని ఒక పొంగు వస్తే సరిపోతుంది. ఒక మరిగితే దీనికి ఏమీ పాకం అవసరం లేదు. బెల్లం అంతా కరిగి ఇలా మనకు ఉడుకుతున్నప్పుడు స్టవ్ ఆపేసుకుని మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. మరీ ఎక్కువసేపు ఉంచుకున్నా మనకు చిక్కబడిపోతుంది, అలాగే గట్టిగా కూడా అయిపోతుంది. ఇలా ఒక పొంగు వచ్చాక దింపేసుకుంటే కనుక మనకు పాయసం పర్ఫెక్ట్గా ఉంటుంది. చూసారు కదా, సగ్గుబియ్యం మనం బెల్లం వేసాక ఇంకా కుక్ అవ్వవు. ఇప్పుడు దింపేసుకుని ఒకసారి మిక్స్ చేసుకుంటే ఒక 5 సెకండ్స్ 10 సెకండ్స్ ఉంచుకోవాలి. ఈ పొగలు తగ్గాలి. వేడి మీద పాలు వేసేస్తే కనుక మనకు పాయసం విరిగిపోతుంది. అందుకని ఈ సగ్గుబియ్యం మిశ్రమం కొద్దిగా చల్లారిన తర్వాత పాలను యాడ్ చేసుకోవాలి. చూసారా, కొద్దిగా చల్లారింది. ఇప్పుడు గోరువెచ్చని పాలను వేసుకోవాలి. మనం నార్మల్ పాలు మరిగించుకుని చల్లారబెట్టుకుని ఉంచుకుంటే సరిపోతుంది. ఇందులో పంచదార అదేమీ యాడ్ చేసుకోకూడదు. పాలు కూడా కొద్దిగా గోరువెచ్చగా ఉన్నప్పుడే వేసుకోవాలి. నేను 1 కప్పు సగ్గుబియ్యానికి 2 కప్స్ వరకు పాలను వేసుకుంటున్నాను. సరిపోలేదు అనుకుంటే మరొక కప్పు వేసుకోవచ్చు. 1 కప్పు సగ్గుబియ్యానికి 3 కప్స్ వాటరు, అలాగే 3 కప్స్ పాలు వేసుకుంటే మనకు పర్ఫెక్ట్గా ఉంటుంది. నేను మరలా ఇంకొక కప్పు కూడా వేసుకున్నాను. మొత్తం 3 కప్స్ అయినాయి. అలాగే 1.5 కప్పు బెల్లం తురుము. ఈ సగ్గుబియ్యం పాయసానికి ఈ కొలతలతో చేసుకుంటే మనకు చల్లారిన తర్వాత కూడా చిక్కబడకుండా పర్ఫెక్ట్గా ఈ సగ్గుబియ్యం పాయసం వస్తుంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఎంత సింపుల్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చో సగ్గుబియ్యం పాయసం. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఈ వేసవికాలంలో ఈ సగ్గుబియ్యం పాయసం ఒంటికి కూడా చలవ చేస్తుంది. అందుకని మీరందరూ కూడా తప్పకుండా ట్రై చేసి టేస్ట్ చేయండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. మరిన్ని మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి. మీకు ఏమైనా వెజిటేరియన్ రెసిపీస్లో వెరైటీగా, హెల్తీగా, టేస్టీగా, సింపుల్గా కావాలి అనుకుంటే నాకు కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.